హలో గాయస్, వెల్కమ్ టు ద ఛానల్. గాయస్, ముందుగా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ అయితే చేయండి. నేనైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాను అనమాట. కెంపగూడ ఇంటర్నేషనల్ టర్మినల్ 2 ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరినా అనమాట. సో ఇదైతే మనం పోయే వేలో అయితే ఉన్నామన్నమాట. లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడికి వెళ్తున్నాము, ఏం కథ అంతా అయితే షో చేస్తాను. సో మీ అందరికీ ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఉంటుంది చూడని వాళ్ళకి చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది, ఫ్లైట్ ఎలా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది షో చేద్దామని చెప్పేసి. సో ఇదైతే పోయే వేలో అయితే పోతూ ఉన్నాము. ఫుల్ హెవీ ట్రాఫిక్ కూడా ఉంది. ఈ బెంగళూరులో మామూలే ట్రాఫిక్. సో అవంతా ట్రాఫిక్ దాటుకొని ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లైక్ ఆ రూట్కి అయితే వచ్చినాం అనమాట. చూడండి, రూట్లో కూడా ఎంత గ్రీనరీ అయితే ఉంది. మామూలుగానే బెంగళూరు గ్రీనరీ, దట్టు ఈ ఎయిర్పోర్ట్లో అయితే ఇంకా గ్రీనరీ అయితే వీళ్ళు మంచిగా అయితే అరేంజ్ చేసినారనమాట. లోపల పక్క అంతా కూడా చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు అయితే వీడియోని ఎక్కడ మిస్ కాకుండా అయితే చూడండి. ఆపోజిట్లో మనకి పెద్ద కనిపిస్తుంది అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడైతే పార్కింగ్ అనమాట. పార్క్ చేయొచ్చు, మనము అమౌంట్ పే చేసి పార్క్ అయితే చేయొచ్చు. అది కనిపిస్తుంది టర్మినల్ 1 ఎయిర్పోర్ట్ అనమాట. టర్మినల్ 1 మనం వెళ్తాంటే టర్మినల్ 2కి మనం ఇప్పుడైతే వెళ్తూ ఉన్నామన్నమాట. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయినాము. ఇంకొక 2-3 మినిట్స్లో మీకు ఈ యొక్క ఇంటర్నేషనల్ టర్మినల్ 2 కొత్త ఎయిర్పోర్ట్ అనమాట. బెంగళూరులో కొత్త ఎయిర్పోర్ట్. సో మనం ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాము. ఫస్ట్ అయితే మనకి టర్మినల్ 1 అయితే వస్తుంది అనమాట. టర్మినల్ 1 తర్వాత టర్మినల్ 2 అయితే వస్తుంది. టర్మినల్ 1 అయితే ఫస్ట్ అయితే వస్తుంది. సో డ్రైవర్ అన్న కూడా అదే చెప్తున్నాడు అనమాట. క్లైమేట్ అయితే చాలా బాగుంది గాయస్, కూల్గా అయితే ఉంది. ఈ గ్రీనరీకి అంతటికి అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి ఇప్పుడు ఇందాక పోయిండేది వచ్చేసి టర్మినల్ 1. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుండేది టర్మినల్ 2 అనమాట. నేను చాలా దగ్గరలో విన్నాను టర్మినల్ 2 చాలా బాగుంటుంది. ఈడ ఫస్ట్ ఐడి వెరిఫికేషన్ అయితే స్టార్టింగ్ టర్మినల్ 2 ఫస్ట్ టైం అయితే వచ్చిన అనమాట. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. చూడండి గాయస్, ఎంత బాగుంది అసలు. అంటే కొత్తగా అయితే వీళ్ళు ప్లాన్ చేసి అయితే ఈ ఎయిర్పోర్ట్ని అయితే క్రియేట్ చేసినారు. మీరు చూస్తున్నట్టయితే ఎయిర్పోర్ట్ మొత్తము బ్యాంబో స్టిక్సే ఉంటాయి. చూడండి, ఆల్మోస్ట్ కాదు, ఇంక మొత్తం ఎయిర్పోర్ట్ అంతా బ్యాంబో స్టిక్స్తోనే చేసినట్టున్నారు వీళ్ళైతే. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, ఇక్కడ ఉండేటివన్నీ బ్యాంబో స్టిక్స్. పైన అయితే ట్రీను ఆర్టిఫిషియల్ కానీ కాదు, ఆర్టిఫిషియల్ మళ్ళీ అవి నిజంవో ఏమో మనకైతే తెలియదు. బట్ కానీ ట్రీస్ కూడా ఎంత బాగున్నాయంటే అట్లా పైన హ్యాంగింగ్కి అంతా ట్రీస్ని అంతా అరేంజ్ చేసినారు. చూడండి, అక్కడ పెద్దవి గైస్, పెద్దవి పైనుంచి హ్యాంగ్ చేసి మళ్ళీ దానికైతే ట్రీస్ చేసినారనమాట. సో నేనైతే షాక్ అయిపోయినాను. చూడండి, ఇక్కడ అంతా బ్యాంబో స్టిక్స్ మీరు చూస్తున్నట్టయితే దగ్గర నుంచి డస్ట్బిన్స్ కూడా ఆఖరికి ఈ యొక్క బ్యాంబోల్స్తోనే తయారు చేసినారు. బట్ కానీ లోపలైతే కూర్చోవడానికి అంతా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చి ఫ్లైట్ టికెట్స్ మనం తీసుకునేదనమాట. మిషన్స్ నుంచి అయినా తీసుకోవచ్చు, టికెట్స్ నుంచి అయినా తీసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ తీసేసుకున్నాను. సో లోపలికి అయితే వెళ్దాము. ఇది డొమెస్టిక్ డిపాచర్ అంట. లెఫ్ట్ సైడ్లో ఇంటర్నేషనల్ డిపాచర్ అయితే దొరుకుతుంది అనమాట. మీరు ఆ మిషన్ దగ్గర పోయి పిఎన్ఆర్ కొట్టినా, లేదంటే వాళ్ళ దగ్గర పోయి మీ టికెట్ ఇస్తే వాళ్ళు మీకు చూసి బోర్డింగ్ పాస్ అయితే ఇస్తారు. సో మనం ఆ బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. సెక్యూరిటీ చెకింగ్ మెటల్ ఐటమ్స్ ఏమీ, లైటర్స్ గీటర్స్ ఎలక్ట్రానిక్ మెటల్ ఐటమ్స్ ఏం లేకున్నట్టు చూస్తారు. తర్వాత లోపల పంపిస్తారు. ఇది చూడండి, ఏసీ. ఇది ఇట్లాంటి ఏసీలు చాలానే ఉన్నాయన్నమాట. ఈ బ్యాంబో అది కూడా ఏసీ కూడా సెంట్రల్ ఏసీ. అవి డస్ట్బిన్స్ ఈడొచ్చేసి అది పెద్ద బ్యాంబో హోల్స్ ఉండేది ఏసీ. అది ఏసీని కూడా దాంట్లో తయారు చేసినారు. మళ్ళీ ఆర్టిఫిషియల్ కాదు, రియల్ గ్రీనరీనే ఐ థింక్ సో. మళ్ళీ నాకు ఆర్టిఫిషియల్ కూడా ఇప్పుడు రియల్ గ్రీనరీ లెక్కనే వస్తున్నాయి అనమాట. మరి అదైనా చేసిండొచ్చు, మనకైతే తెలియదు. బట్ హ్యాంగింగ్కి రియల్ గ్రీనరీ వేస్తే వాటర్ ఎట్లా వేస్తారు, మళ్ళీ వాటర్ అవన్నీ మనకైతే నాకు అర్థం కాలేదు. సో డిస్పాచర్కి ఇంటర్నేషనల్కి డొమెస్టిక్ మధ్యలో వాష్రూమ్స్ అయితే ఉంటాయన్నమాట. వాష్రూమ్స్ ఏమైతే ఒక రకంగా ఉన్నాయి. ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాము. ఫుల్ మస్తు సెక్యూరిటీస్. ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. డాగ్ గీగన్ సో చాలా బాగుంది. సో
ఫొటోస్ గీటోస్ తీసుకునేకైతే మస్తు ప్లేస్. సో చలో లోపలికి అయితే పోదాము. నేను ఈ లోపలికి వచ్చిన తర్వాత షాక్ అయిందంటే మొత్తం అంతా ఒక గ్రీనరీతోనే ఎయిర్పోర్ట్ని అయితే క్రియేట్ చేసినారనమాట. నాకు తెలిసినంత వరకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కూడా ఉండవు ఇట్లా ఇంత మంచిగా అయితే. చాలా అంటే చాలా బాగుంది మనం బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే. లోపలికి వచ్చిన తర్వాత నాకు షాక్ అయ్యేది ఏంటంటే, సో నేను ఇప్పుడు సెక్యూరిటీ చెకింగ్కి అయితే పోతున్నాను అనమాట. ఈ వాటర్ ఫాల్స్ చూసి నేనైతే షాక్ అయిపోయినా గాయస్. చూడండి అసలు వాటర్ ఫాల్ ఎంత బాగా పెట్టినారు. లోపలే ఎయిర్పోర్ట్ లోపలనే చూడండి ఇంత మంచిగా అయితే మొత్తం న్యాచురాలిటీ లుక్ అనమాట. న్యాచురాలిటీ లుక్ కంటే ఇంకా చాలా బాగుంది గాయస్ చెప్పాలంటే. సో చూడండి, మీరే చూడండి గ్రీనరీ ఎంత గ్రీనరీ కనిపిస్తుంది ఏం కథ అనేసి. చుట్టూ ఎక్కడ చూసినా కానీ చెట్లు మొత్తం అంతా చాలా బాగా అయితే పెట్టినారనమాట. మధ్యలో ఇట్లా బోర్డ్స్ అయితే డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి. అదేవిధంగా వేస్ కూడా ఎట్లా పోవాలి ఏంటి అని చెప్పేసి ప్రతి దగ్గర రాసింటారు. అవి చూసుకొని మన ఫ్లైట్ ఏ టైంకి ఏ గేట్కి వస్తుంది ఏంటి అనేసి, మన ఫ్లైట్ని ఏ గేట్కి వస్తుంది ఏమని ప్రతిసారి అయితే చెక్ చేసుకుంటూ ఉండాలా. లోపల పక్క అయితే మనకి అన్ని షాపింగ్ అయితే ఉన్నాయన్నమాట. షాపింగ్ అదేవిధంగా ఇట్లా ట్రెడిషనల్గా అయితే మొత్తం అయితే అరేంజ్మెంట్స్ అయితే చేసినారనమాట. చాలా ట్రెడిషనల్గా అంటే ముందు పురాతన కాలంవి గుర్తు చేసేటట్టు వచ్చిన ఇంటర్నేషనల్ వాళ్ళకి కానీ మన ఇండియా కల్చర్ని అయితే దాని ద్వారా అయితే ఎక్స్పోజ్ చేసినారు. ఇంక ఇదంతా షాపింగ్ ఏరియా ప్లేస్ అనమాట. ఈ షాపింగ్ ఏరియా ప్లేస్ కూడా చాలా అంటే చాలా బాగుంది గైస్. ఇక్కడ కూర్చోవచ్చు. ఇట్లా కూర్చోడానికి ఇక్కడనే బెంచ్లు కాకపోయినా అట్లనే అది కూడా న్యాచురల్గానే తయారు చేసినారు. మరి ఇవి కూడా పెద్దవి సోఫా సెట్స్ అయితే పెట్టినారనమాట. మనకి ఎక్కడ కావాలంటే అక్కడైతే కూర్చోవచ్చు. సో ఇంక ఇట్లా షాపింగ్ మాల్స్ అయితే, షాపింగ్ మాల్ అంటే మనకి షాపింగ్ మాల్లో ఇట్లా పెద్ద షాప్స్ ఉంటాయి. ఇక్కడ కూడా అట్లనే పెద్ద షాప్స్ అయితే ఉన్నాయి. దాంట్లో పోయినారంటే గుండె అయితే గోకిచ్చి పంపిస్తారు. చూసుకొని అయితే పోవాల్సి ఉంటుంది అనమాట. సో మీరైతే ఫస్ట్ ఎంట్రన్స్లోన మనము జస్ట్ నార్మల్గా మన గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ని వెరిఫై చేయించుకొని లోపలికి ఎంటర్ అయిపోయి అక్కడ మిషన్స్లోన బోర్డింగ్ పాస్ అయితే మన పిఎన్ఆర్ నెంబర్ వేసి బోర్డింగ్ పాస్ అయితే తీసుకోవచ్చు అనమాట. తీసుకొనేసి లోపలికి వచ్చేసినామంటే ఆఫ్టర్ దట్ ఇదంతా షాపింగ్ మాల్స్ ఇవన్నీ చూడండి ఎంత బాగుంది. సో ఇక్కడ చూడండి వైన్ షాపులు కూడా ఉన్నాయి, లోపలనే ఉంటాయన్నమాట. సో ఇక్కడ నుంచి మనము ఏ గేట్కి పోవాలా అనేది చూసుకొనేసి లోపలికైతే నేను D13 అనమాట నాది గేట్ నెంబరు. సో D13 దగ్గరికి అయితే వచ్చిన, అక్కడ సెక్యూరిటీ చెక్ చేయించుకొని D13 దగ్గరికి వచ్చినాను. సో మనం ఫ్లైట్లోకి అయితే ఇప్పుడు ఎంటర్ అవుతూ ఉన్నామన్నమాట. సో నేను ఫ్లైట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ ఫ్లైట్ జర్నీ ఏంది, ఎలా జరిగింది, ఏం కథ, నేను ఎక్కడికి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళి ఏమేం చేసినాను, ఎంత ఎంజాయ్ చేసినాము అని మొత్తం అయితే నెక్స్ట్ వీడియోస్లో కూడా పెడుతూ ఉంటాను దీన్ని కంటిన్యూగా. సో నేను ఇక్కడ బోర్డింగ్ పాస్ కూడా వెరిఫై చేయించుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాను అనమాట ఫ్లైట్లోకి. స్టెప్ అయితే లోపలికి ఇంకా పెట్టేస్తున్నాను ఫ్లైట్లోకి అయితే. సో చలో గోవిందా.